సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో సుమారు 35 సంవత్సరాల అనంతరం శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవాన్ని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ 2వ వార్డు కౌన్సిలర్ గంభీర్పూర్ కనకరాజ్ తెలిపారు. శ్రీ రేణుకా జమదగ్ని రాజుల ఆశీస్సులతో గ్రామ వార్డు ప్రజలంతా సుఖ సంతోషాలు ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. తాను వార్డు కౌన్సిలర్గా ఎన్నిక కాకముందు, ఎన్నికైన తర్వాత కూడా ఏ శుభకార్యమైనా ఏ కార్యక్రమమైనా ఎల్లమ్మ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ప్రారంభించేవాడిని అని తెలిపారు. అలాగే ఎంపీ రఘునందన్ రావు సహకారంతో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు చెల్లాపూర్ 2వ వార్డులో జరుగుతున్న ఎల్లమ్మ సిద్ధోగం కళ్యాణ మహోత్సవం జరగడం ఇక్కడ చాలా విశేషకరమైన విషయం. దీంతో ఈ 35 సంవత్సరాల క్రితం జరిగింది. నాకు కూడా తెలియదు. ఆ క్రమంలో జరిగినప్పుడు ఇప్పటి వరకు కూడా జరగలే. ఈ విశేషంలో నేను గెలిచిన తర్వాత రగన్న ఆశీస్సులతోని మా 2వ వార్డులు కానీ ఏదైనా క్రమ పద్ధతితో అన్న ఆశీస్సులతో మేము ఎట్లట్టే అన్న చెప్పినటువంటి క్రమశిక్షణతో పోయడం వల్ల నేను ఈరోజు కౌన్సిలర్ కావడం జరిగింది. అలాగే ఎప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇక్కడ ఈ ఎల్లమ్మ టెంపుల్ కాడ ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టిపించి సార్తో 1 గంట కొట్టిపించిన తర్వాతనే నేను ఇక్కడ నుంచి వెల్కమ్ చెప్తుంటే సారు కూడా తెలుసు. సారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క సమస్య అయినా ఈ ఎల్లమ్మ తల్లి దీవెనతోని మాకు సారుకు కానీ మేము కానీ ఖచ్చితంగా ఈసారి కాకుండా మళ్ళీసారి కాకుండా మా సారి ఎల్లమ్మ తల్లి సాక్షిగా ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటూ నేను వెళ్ళ కోరుకుంటున్నా. ఈ 2 వార్డులు కాకుండా ప్రతి విలేజ్ కానీ ఎవరు కానీ ఎంత వేదనతో ఉన్నా కానీ వారందరూ గట్లైన లీడరు మా సార్ కోసం ఆలోచించి ఖచ్చితంగా ఇట్లాంటి దేవతల్లాగా మీరు కూడా ఒక ఆశీస్సులు ఇచ్చి మా సార్ను ముందుకు నడిపించాలి. మేము కూడా మీకు ముందుగా సార్ నుంచి ఆశీస్సులతోని ఏ పని కానీ ముందుకు వచ్చి చేస్తాం. జై హింద్.